నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. స్వర్ణాంధ్ర విజన్ 2047 పై చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష. డిసెంబర్ 12న ప్రజల సమక్షంలో డాక్యుమెంట్ ఆవిష్కరణ. సీఎం ఆదేశంతో సచివాలయానికి వెళ్లిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. ఆర్టీపీపీ ఫ్లై యాష్ వివాదంపై చంద్రబాబు ఆరా. కాకినాడ పోర్టులో అక్రమ ఎగుమతులపై కఠిన చర్యలు. పట్టుబడిన బియ్యంపై ఉన్నత స్థాయి విచారణ చేయిస్తామన్న పవన్. ముడుపుల కోసమే రాష్ట్రాన్ని జగన్ తాకట్టు పెట్టారన్న షర్మిల. అదానీ వల్ల లబ్ధి పొందలేదని ప్రమాణం చేయాలని సవాల్. మహారాష్ట్రలో ఓట్ల లెక్కింపు లోపభూయిష్టంగా ఉందన్న కాంగ్రెస్. ఢిల్లీ ఎన్నికల్లో పొత్తుల సంప్రదింపులు జరపాలని సిడబ్ల్యూసీ నిర్ణయం. స్వర్ణాంధ్ర విజన్ 2047 పై సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ 12న ప్రజల సమక్షంలో విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించనున్నారు. 2047 నాటికి ఏపీని నెంబర్ 1గా నిలిపేందుకు నీతి ఆయోగ్తో పాటు ప్రతిష్టాత్మక సంస్థల భాగస్వామ్యంతో విజన్ 2047 డాక్యుమెంట్ రూపొందిస్తున్నారు. విజన్ డాక్యుమెంటుపై నిపుణులు, మేధావులతో పాటు 17 లక్షల మంది నుంచి సలహాలు, సూచనలు వచ్చాయి. విజన్కు సంబంధించి 10 సూత్రాలను సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ఇప్పటికే ప్రకటించారు. ఆ లక్ష్యాలను సాధించేందుకు అనుసరించాల్సిన ప్రణాళికను స్పష్టంగా విజన్ డాక్యుమెంట్లో పొందుపరిచారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో విజన్ డాక్యుమెంటుపై విస్తృత ప్రచారం చేస్తున్నారు. కాకినాడ పోర్ట్ స్మగ్లింగ్ కు హబ్గా మారిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా రవాణా చేస్తుండగా సీజ్ చేసిన 640 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని పవన్ స్వయంగా సముద్రంలోకి వెళ్లి పరిశీలించారు. పోర్టు సీఈఓకు నోటీసులు పంపి ఓడను సీజ్ చేయాలని అధికారుల్ని ఆదేశించారు. పట్టుబడిన బియ్యంపై సీఐడీ లేదా సీబీఐతో విచారణ జరిగేలా చూస్తామన్నారు. సీఎంతో మాట్లాడి కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాకినాడ పోర్టు భద్రతపై హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడంలో కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా వెనుక ఓ పెద్ద నెట్వర్కే ఉందని అన్నారు. పట్టుబడిన ఓడ పరిశీలనకు వెళ్లకుండా తనకు సైతం అడ్డంకులు సృష్టించడంపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ పోర్టు స్మగ్లింగ్ కు హబ్గా మారిందన్న పవన్, పోర్టులో సెక్యూరిటీ వైఫల్యం వల్ల దేశ భద్రతకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాకినాడ పోర్టు కానీ ఏ పోర్టు అయినా కానీ అనుమతి ఇచ్చింది ఎక్స్పోర్ట్కి. స్మగ్లింగ్ మీద చేసే విధానంలో కూర్చోబెట్టి దానికి పర్మిషన్, దానికి లైసెన్స్ ఇవ్వాల. షిప్ అక్కడ స్టెల్లా అనే షిప్ ఉంది. లోపలికి వెళ్ళి చెక్ చేద్దామంటే ఈ అనుకూలంగా లేదు మీకు పైకి ఎక్కడానికి అని చెప్పి అక్కడే తిప్పుతున్నాను. నన్ను ఇక్కడున్న సెక్యూరిటీ అధికారిని అడిగా, చెక్ పోస్ట్ ఉన్న సెక్యూరిటీ అధికారి, మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు, హూ చెక్స్ దిస్ అంటే మాకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంది. ఎవరిచ్చారు మీకు? దాని మీద అధికారికంగా ఏమైనా ఉత్తర ప్రత్యుత్తరాలు ఉన్నాయా? సమాధానం లేదు. డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారిని అడిగితే ఓకే, నా కలెక్టర్ గారు చెప్పారు. కలెక్టర్ మీకు అధికారికంగా మీకు ఇచ్చారా? మీకు సమాధానం లేదు. ఇవన్నీ చూస్తుంటే ఇది ఏమైపోయిందంటే చాలా డీప్ ఇంట్రికేట్ నెట్వర్క్ లాగా ఉంది. ఇండియాకి చాలా వల్నరబుల్ పాయింట్ అయిపోయింది. మన దగ్గరికి వచ్చి ఉగ్రవాదులు వచ్చి రావడానికి ఇది కేవలం నేను ఒక పీడిఎఫ్ ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రైస్ సంబంధించి ఒకటే నేను మాట్లాడలేదు. వెరీ వల్నరబుల్ రిపోర్ట్ ఇది. ఎవరు దీన్ని పట్టించుకునే ఇది లేదు. వీళ్ళకి ఎంత ధైర్యం అంటే వీళ్ళందరికీ కూర్చోబెట్టి కోర్టులకు వెళ్తారు. కోర్టులకు వెళ్ళి నా మీద ఒత్తిడి పెడతా ఉన్నారు. నా మీద కూర్చోబెట్టి నాకు మీరేం చేయలేరు ఇట్లా మాట్లాడుతున్నారు నాతోటి. నేను ఐ వాంట్ రైట్ ఎ లెటర్ టు హోమ్ మినిస్ట్రీ. అమిత్ షా గారు లెటర్ రాద్దాం అనుకున్నాను. ఇది మోస్ట్ వల్నరబుల్ పోర్ట్. ఇది మ్యారిటైమ్ సెక్యూరిటీకి, నేషనల్ సెక్యూరిటీకి చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ కీ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి. ఇక్కడ స్మగ్లింగ్ అలవాటు అయిన వాళ్ళు, క్రిమినల్ యాక్టివిటీస్కి అలవాలం అయిపోతే టుమారో ఇట్ విల్ బి ఆర్డిఎక్స్, టుమారో ఇట్ విల్ బి వెపన్స్, టుమారో ఇట్ విల్ పోజ్ యాజ్ అ గ్రేట్ థ్రెట్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ. చేతులు గాలేక ఆకులు పట్టుకున్నట్టు ఉంటుంది. ప్రభుత్వం కష్టంతో మీ అందరి ట్యాక్సులతోటి, ప్రజలందరి ట్యాక్సులతోటి కొన్న డబ్బులతో ఇచ్చిన ట్యాక్సులతోటి డబ్బులు తీసుకొని మనం బియ్యం కొంటే ఆ బియ్యం తీసుకెళ్ళి రూపాయి పెట్టుబడి లేకుండా 1000 కోట్లు సంపాదిస్తూ ఉంటాయి. దెర్ షుడ్ బి ఎ మేజర్ క్రాక్ డౌన్ ఆన్ దిస్. దీనికి తన మన భేదం లేదు. దీనికి
అధికారులు కాదు, పొలిటికల్ వ్యవస్థ కాదు, ఎవరైనా సరే ఇది చాలా స్టర్న్ యాక్షన్ అయితే తీసుకోవాలి. దిస్ విల్ పోజ్ యాజ్ అ నేషనల్. ఇట్లాగే వదిలేస్తే దిస్ పోర్ట్ విల్ బికమ్ ఎ మెనేజ్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ. మేము ప్రజలకి మాట ఇచ్చాం, పారదర్శకత చూపిస్తాం, ఇలాంటి అవినీతిని, ఇలాంటి స్మగ్లింగ్ని మేము అరికడతామని ఆ దిశగా చర్యలు తీసుకోవడానికి మేము ముందుకెళ్తున్నాం. దీనిని అడ్డగోలుగా పెట్టుకొని ఈ ప్రభుత్వం ఏమి చేయదంటే మటుకు చాలా గట్టి బలమైన చర్యలు తీసుకుంటాం. అంతకుముందు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అక్రమ బియ్యం రవాణాపై కాకినాడ పోర్టులో తనిఖీలు నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వంలో వేల టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా విదేశాలకు తరలించారనే ఆరోపణల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. అయినప్పటికీ బియ్యం అక్రమ రవాణా ఘటనలు వెలుగు చూస్తుండటంతో తీవ్రంగా పరిగణించిన పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగారు. పశ్చిమాఫ్రికా దేశాలకు అక్రమంగా బియ్యం తరలించేందుకు సిద్ధంగా ఉన్న బార్జ్లోని 1064 టన్నుల బియ్యం సంచులను స్వయంగా పరిశీలించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఇతర అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవల కాకినాడ సముద్రంలో పట్టుబడిన అక్రమ రేషన్ బియ్యాన్ని పవన్ కళ్యాణ్ అధికారులతో కలిసి సముద్రంలోకి వెళ్లి స్వయంగా పరిశీలించారు. కాకినాడ పోర్టు నుంచి భారీగా బియ్యం అక్రమ రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారని అధికారులపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. రేషన్ బియ్యం యథేచ్ఛగా షిప్లలో తరలిపోతుంటే ఏం చేస్తున్నారని జిల్లా పోర్టు అధికారులను నిలదీశారు. ప్రతిసారి ప్రజాప్రతినిధులు, నాయకులు వచ్చి బియ్యం అక్రమ రవాణా అడ్డుకుంటే గానీ ఆపలేరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా వెనుక ఎంతటి వారున్నా కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ ఆదేశించారు. బియ్యం స్మగ్లింగ్ పై కాకినాడ నగర ఎమ్మెల్యే కొండబాబుపై పవన్ అసహనం వ్యక్తం చేశారు. మీరు అప్రమత్తంగా ఉంటే పోర్టులోకి రైస్ ఎలా వస్తుందంటూ నిలదీశారు. రేషన్ స్మగ్లింగ్ పై అధికారులు అలసత్వం ప్రదర్శించకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. విజయవాడ రాజ్భవన్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను రాత్రి 8 గంటలకు సీఎం చంద్రబాబు కలవనున్నారు. గవర్నర్తో దాదాపు 45 నిమిషాలు చంద్రబాబు భేటీ కానున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, చంద్రబాబు వివిధ అంశాలపై చర్చించనున్నారు. అబద్దాలను అందంగా అల్లటంలో జగన్కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. అదానీతో విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నందుకు జగన్ ముడుపులు తీసుకున్నట్లు స్వయంగా అమెరికా దర్యాప్తు సంస్థలే చెబుతుంటే ఇంకా బుకాయించడం ఏంటని ఆమె మండిపడ్డారు. అదానీ నుంచి ముడుపులు తీసుకోలేదని, బైబిల్ మీద ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో జగన్ అవినీతిపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శాలువాలు, సన్మానాలు, అవార్డులు కోరుకునే ముందు జగన్ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ ఎక్స్లో పేర్కొన్నారు. 2021 మే నెలలో సెకీ వేసిన వేలంలో యూనిట్ ధర గరిష్టంగా ₹2.14 ఉంటే జగన్ ₹2.49 కొన్నందుకు శాలువాలు కప్పాలా అని నిలదీశారు. అదానీ వద్ద గుజరాత్ యూనిట్ ధర ₹99 కొంటే అదే కంపెనీ నుంచి 50 పైసలు ఎక్కువ పెట్టి ₹2.49 కొన్నందుకు జగన్కు సన్మానాలు చేయాలా అని ఎద్దేవా చేశారు. అదానీతో ఒప్పందానికి దేశంలో ఏ రాష్ట్రమూ ముందుకు రాకుంటే ఆగమేఘాల మీద ఒప్పందానికి జగన్ ముందుకు వచ్చినందుకు ఆయనకు అవార్డులు ఇవ్వాలా అని మండిపడ్డారు. గుజరాత్కు ఇచ్చిన రేటు ప్రకారం ఏపీకి ₹99 అదానీ ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ట్రాన్స్మిషన్ ఛార్జీలు గరిష్టంగా యూనిట్కు ₹70 పడతాయని జగన్ హయాంలోనే ఇంధన శాఖ చెబుతుంటే ఎలాంటి ఛార్జీలు లేవంటున్న జగన్ మాటలు శుద్ధ అబద్ధం కాదా అని షర్మిల విమర్శించారు. ఒక ముఖ్యమంత్రిని ఒక వ్యాపారవేత్త అధికారికంగా కలిస్తే గోప్యత పాటించడం దేశంలో ఎక్కడైనా ఉందా అని ఆమె మండిపడ్డారు. అదానీ కలవడం ఒక చరిత్ర అయితే 1750 కోట్లు నేరుగా ఓ ముఖ్యమంత్రికి ముడుపులు ఇవ్వడం చరిత్రేనని ఎద్దేవా చేశారు. గంటల్లోనే కేబినెట్ పెట్టడం, ప్రజాభిప్రాయం లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చరిత్రేనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఒక వ్యక్తి స్వప్రయోజనాల కోసం ఏపీ ప్రజలనెత్తిన 1,67,000 కోట్ల భారం మోపడము చరిత్రేనని విమర్శించారు.
అమెరికా దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదికలో తన పేరు ఎక్కడుందని బుకాయించే జగన్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎంగా లేరా అని నిలదీసిన షర్మిల ఆ కుర్చీలో జగన్ కాకుండా ఆయన నడిపించే వాళ్లు కూర్చున్నారా అని ఎద్దేవా చేశారు. జగన్ అవినీతి చేశారని తాము చెప్పలేదని అమెరికా అధికారిక దర్యాప్తు సంస్థలు స్వయంగా రిపోర్ట్ ఇచ్చాయని స్పష్టం చేశారు. సోలార్ పవర్ ఒప్పందాల్లో 1750 కోట్లు ఏపీ చీఫ్ మినిస్టర్కు ఇచ్చారని కుండబద్దలు కొట్టాయని పేర్కొన్నారు. ముడుపులు ముట్టాకే ఒప్పందాలు చేసుకున్నారని 100 పేజీల నివేదిక కూడా ఇచ్చాయన్న షర్మిల వివిధ మార్గాల నుంచి సాక్ష్యాలు ఆధారాలు సమీకరించామని స్పష్టంగా పేర్కొన్నాయని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వం ఎక్కువ ధరకు పీపీఏ చేసుకుందని 35,000 కోట్ల భారం వేసిందని చెప్పే జగన్ అధికారంలోకి వచ్చాక గాడిదలు కాసారా అని ధ్వజమెత్తారు. టెండర్ల రద్దుతో ఎందుకు సరిపెట్టారని విచారణ ఎందుకు జరిపించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీర్ఘకాలిక ఒప్పందాలతో నష్టమని తెలిసి కూడా అదానికి 25 ఏళ్లు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినప్పుడే జగన్కు ఏం ముట్టాయో అర్థమవుతోందని పేర్కొన్నారు. గంగవరం పోర్టును అడ్డికి పావుసేరు లెక్కన 640 కోట్లకే అమ్మినప్పుడే జగన్ అదానీ ముడుపుల బంధం ఏ పార్టీదో తెలిసిపోయిందన్నారు. రాష్ట్రాన్ని బ్లాంక్ చెక్కుల అదానికి కట్టబెట్టినప్పుడే వాటాల సంగతి తేలిపోయిందన్నారు. నిజంగా అదానీతో చేసుకున్న ఒప్పందంలో అవినీతి లేకుంటే, రహస్య ఒప్పందాలు జరగకుంటే, అమెరికా దర్యాప్తు సంస్థలు జగన్పై తప్పుడు ఆరోపణలు చేసి ఉంటే, జగన్ అదానీ వల్ల ఆర్థికంగా లబ్ధి పొందలేదని బైబిల్ మీద ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే జగన్ ఈ సవాలు స్వీకరించాలని కోరారు. మోసానికి దౌర్జన్యానికి చొక్కా ప్యాంటు వేస్తే అచ్చం జగన్మోహన్ రెడ్డిలా ఉంటారని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ విమర్శించారు. సెకీ విద్యుత్ ఒప్పందానికి సంబంధించి అమెరికా కోర్టు వేసిన ఛార్జిషీట్లో జగన్ తన పేరు లేదని బుకాయించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సెకీ విద్యుత్ ఒప్పందం అంశంలో జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరన్నారు. సీఎంఓలో ఉన్న అధికారులకి మేము లంచాలు ఇచ్చామని చెప్పి న్యూయార్క్ కోర్టు ఛార్జ్షీట్లో ఉంటే ఆ ఛార్జ్షీట్లో నా పేరు లేదు అని అంటావేంటి? అదేంటి? అంటే నీకు తెలియకుండా నీ ఆఫీస్లో నీ ఇంట్లో మీ సెక్రటరీ లేదు తింటారా? మీ ఆఫీసులో ఎవరు? మీ సీఎంఓ వాళ్ళు ఎవరన్నా వాళ్ళు తినేశారంట, వాళ్ళ మీద పెడతావా? లేకపోతే వాళ్ళని అరెస్ట్ చేయమంటావా? నువ్వు ఏంటి దుర్మార్గం? నేను తిన్నానని ధైర్యంగా చెప్పు. నువ్వు అంత అబద్ధాలు ఆడుతున్నావు, ఎంత మీడియా సాక్షిగా ఎంత అబద్ధాలు ఆడుతున్నావు? రాష్ట్ర ప్రజలకు ఎంత అంత 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 దుర్మార్గం చెప్పాల్సిన అవసరం నీకేమొచ్చింది? ఈ సెకీ ఒప్పందంలో మీరు తప్పించుకోలేరు. నువ్వు నిజంగా అమెరికా డబ్బులు తినకపోతే, అదాని డబ్బులు తినకపోతే నువ్వు అమెరికా పోయిరా ఒకసారి, మీ పిల్లలు ఉన్నారు కదా, చూసి రాపో ఒకసారి. వస్తాం, మళ్ళీ వెనక్కి వస్తామేమో చూద్దాం. ఆంధ్రదేశంలో అదాని అంటే జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీ, సొంత కంపెనీలే. నీ నిర్వాహకం వల్లనే, నీ వల్లనే ఈరోజు పీపీఎల్కి రద్దు చేయాలంటే చాలా ప్రొసీజర్ అడ్డం వస్తూ ఉంది. అందువల్ల నాగలపల్లి శ్రీకాంత్ నీ టైంలో విద్యుత్ శక్తి ఎలా ఉంది, ఎంత ఇబ్బందులు పడింది, ఎంత అవస్థ పడింది మనందరం చూసాం. అంతా సప్లయర్స్ అంతా భయపడి చచ్చారు, నీకు పే చేయలేక, నీకు మీ ముడుపులు కట్టలేక. చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చాక బాగా సప్లై బాగుంది, సప్లయర్స్ అంతా హ్యాపీగా ఉన్నారు. దాన్ని మెరిట్ని అప్రిషియేట్ చేసి నువ్వు ఏ విధంగా రేటు తగ్గించాలో నువ్వు సూచనలు ఇవ్వు, నీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయి. అంతా దోచుకోవటమే, ప్రతి దాంట్లో దోచుకోవటమే. అందువల్ల నీది ఈస్ట్ ఇండియా కంపెనీ. క్రిస్టియానిటీ అంటే నువ్వు క్రిస్టియానిటీ మదర్ తెరిసే సేవ చేసే క్రిస్టియానిటీ కాదు నీది. నువ్వు ఈస్ట్ ఇండియా కంపెనీ, వార్న్ హేస్టింగ్స్ లాగా దోచుకోవడానికి వచ్చిన కంపెనీ. మోసానికి దౌర్జన్యానికి చొక్కా ప్యాంట్ వేస్తే అచ్చం జగన్మోహన్ రెడ్డి గారిలాగా ఉంటాడు. ఆ విధంగా నిన్న నువ్వు ప్రెస్ ముందు మాట్లాడావు. ఈ కల్లబల్లి కబుర్లు పెట్టి ఎలా దోచుకున్నావో ఆ దోచుకున్న డబ్బు చెల్లించు ప్రజలు. పోలవరంపై జగన్ నిత్యం విషం చిమ్ముతున్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. దశలవారీగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గురించి గతంలో ఎక్కడా ప్రస్తావనే లేదన్న మంత్రి, జగన్ వచ్చాకే 41.15, 45.72 మీటర్లు ఎత్తు అంటూ లేఖలు రాశారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వంలోనే 41.15 మీటర్లనే అంశానికి బీజం పడిందన్నారు. కేంద్రం రాష్ట్రంలో ఉన్న డబుల్ ఇంజన్ సర్కార్ పోలవరం ఎత్తును ఎట్టి పరిస్థితులను తగ్గించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. చాలా క్లియర్గా రికార్డ్స్ ఏదైతే 2019 ఫిబ్రవరి 18 అంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అంటే ఏదైతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ టీఏసీ ఆ రోజు 55,548 కోట్లు అక్షరాల ఆ రోజు ఆమోదించడం జరిగింది. అంటే అప్పటి వరకు ఎక్కడా కూడా ఫేజ్ 1, ఫేజ్ 2, 41, 45 అనేటువంటి ఉద్దేశమే ప్రభుత్వానికి లేదనేది చాలా క్లియర్గా తేటతెల్లమవుతున్నటువంటి పరిస్థితి. అంటే చాలా క్లియర్గా ఏదైతే పోలవరం ప్రాజెక్టు చరిత్రలో
ఆ రోజు చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి, లేదా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఎక్కడ కూడా ఫేజ్ 1, ఫేజ్ 2, 41, 45 అనేది ఎక్కడా లేదు అనే విషయం చాలా క్లియర్గా తేటతెల్లమవుతున్నటువంటి పరిస్థితి. ఇది నేను చెప్పడం కాదు, చాలా క్లియర్గా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మరి ఎవరైతే కొంతమంది అడిగినటువంటి ప్రశ్నలకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చాలా క్లియర్గా స్పష్టమైనటువంటి సమాధానం లిఖిత పూర్వకంగా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మొన్న మనం చూసాం. చాలా క్లియర్గా పోలవరం ఎత్తు తగ్గించేస్తున్నారు అని అంటూ ఏదైతే విష ప్రచారం ఏదైతే చేస్తూ ఉన్నారో, ఏదైతే మొసలి కన్నీరు ఏదైతే కారుస్తూ ఉన్నారో, మరి వారికి పీపీఏ ఇచ్చినటువంటి వివరణ, పీపీఏ ఇచ్చినటువంటి సమాధానం వాళ్ళకి చెంపదెబ్బ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి 45.72 ఎత్తు కాకుండా 41.15 మీటర్స్ ఎత్తుకే నీళ్లు నిలబెట్టడం అనేటువంటి ప్రతిపాదన పంపించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అని కుండ బద్దలు కొట్టినట్టుగా మరి పీపీఏ ఇచ్చినటువంటి పరిస్థితి. చాలా క్లియర్గా అబద్ధాల బ్రతుకుకి మరి ఒక అక్షర రూపం వాళ్ళ అవినీతి పత్రిక అనే విషయం మరొక్కసారి మనందరికి కూడా తెలిసిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పోలవరం ఎత్తు తగ్గింపు కానీ, ఫేజ్ 1, ఫేజ్ 2లుగా విభజన కానీ, డయాఫ్రమ్ వాల్ విధ్వంసం కానీ, ఇవన్నీ కూడా జగన్ అరాచక పాలన లోపాలు, జగన్ విధ్వంస పాలనకు మరి ఇవన్నీ కూడా నిదర్శనాలు అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, అంటే అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజం అవుతుందనేటువంటి పరిస్థితులు ఈవేళ జగన్మోహన్ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. తాడిపత్రి జమ్మలమడుగు ఫ్లైయాష్ పంచాయతీ సచివాలయంలో సీఎం వద్దకు చేరింది. సీఎం ఆదేశాల మేరకు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డి సచివాలయానికి వచ్చారు. జ్వరం కారణంగా హాజరు కాలేనని జేసీ ప్రభాకర్ రెడ్డి సమాచారం ఇచ్చారు. అంశాలపై సీఎం ఆదేశాల మేరకు వచ్చి వివరణ ఇచ్చామని ఆదినారాయణ రెడ్డి తెలిపారు. స్థానికులకు ఉపాధి కల్పించేందుకు ఆర్టీపీపీ నుంచి బూడిదను తీసుకువెళ్తున్నామని చెప్పారు. స్థానికుల తర్వాతే ఇతరులకు ఇవ్వాలని సీఎంకు చెప్పినట్లు ఆదినారాయణ రెడ్డి వెల్లడించారు. పోలీస్, రెవెన్యూ, ఇంటెలిజెన్స్ అందరి నుంచి వివరాలు తెలుసుకుని వివాదాన్ని ముఖ్యమంత్రి పరిష్కరిస్తారని చెప్పారు. అతి స్థానిక సమస్య, అతి చిన్న సమస్య, ఇద్దరి మధ్య వివాదం అంత రావాల్సిన అవసరమే లేదు. ఆర్టీపీపీ ప్లయాసు 2 రకాలు, డ్రై ప్లయాసు, వెట్ ప్లయాసు. డ్రై ప్లయాసు రోజుకు 4000 మెట్రిక్ టన్నులు బయటకు వస్తుంది. 14 రకాల కంపెనీలు 416 రూపాయలు రేటుతో తీసుకొని పోతున్నారు. ఎక్కడ సమస్య రాలే. మరొకటి వెట్ ప్లయాసు, కాంపౌండ్ వాళ్ళు బయట, అది పాండులో ఒక గుంతలో పడుతుంది. అది ఫ్రీ, లోకల్ అవసరాలకు, రోడ్ల అవసరాలకు, కొందరు ఫ్యాక్టరీల అవసరాలకు. మేము స్థానికులము దాని మీద పిఎం ఈజీపీ స్కీమ్ కానీ, మేము ముద్రా లోన్ కింద కానీ తెచ్చుకునే ఫ్యాక్టరీలకు తోలుకుంటామని వాళ్ళు, లేదు నేను సరుకు దూరంగా ఎక్కడికో తీసుకుపోతానని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు దానికి ఒక పెద్ద బహిరంగ లేఖ సీఎం గారు పిలిస్తే రాలేదు. వస్తే ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ముఖ్యమంత్రి గారికి సవివరంగా నేను మా భూపేష్ రెడ్డి ఎక్స్ప్లెయిన్ చేసినాం. డెసిషన్కి ఆయనకు వదిలిపెట్టినాం. నాకు పూర్తి అవగాహన ఉంది. ఆయనకు లెటర్ రాసిన వాడు రావాలి కదా, పిలిస్తే స్వయంగా రాలేదు. ఆ విషయం చెప్పినాం. మాకే అవసరం ఉంటే అందులో అది వాటర్ ఉంటుంది, వాటర్తో అంత దూరం తీసుకుపోతే రోడ్లు కూడా పాడవుతున్నాయి. దాంట్లో భాగంగా మేము కొంత సప్లై చేసుకుంటామని వాళ్ళు అడుగుతారు. వాళ్ళకు సపోర్ట్గా నిలబడాల్సిన అవసరం స్థానిక ఎమ్మెల్యేగా నాకుంది, ప్రభుత్వానికి కూడా ఉంది. స్థానికులకు తర్వాతనే మరొకరికి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అంతా సామరస్యంగా సీఎం గారికి సౌకర్యంగా 10 నిమిషాలు చర్చ జరిగింది, చెప్పినాం. ఆయనకు డెసిషన్ వదిలిపెట్టాం. రెవెన్యూ శాఖపై మంత్రి అనగాని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ శాఖకు సంబంధించి ప్రజల నుంచి వస్తున్న వినతులు, వాటి పరిష్కారాల తీరుపై చర్చించారు. మొత్తం వివిధ శాఖలకు సంబంధించి 1,74,720 వినతులు రాగా వాటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 67,928 దరఖాస్తులు వచ్చాయి. వీటి పరిష్కారం ఏ దశలో ఉందనే అంశంపై సీఎం సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ రికార్డులు, భూ కబ్జాలు, అసైన్మెంట్ భూములు వంటి సమస్యలపై ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. ప్రజల నుంచి వచ్చే వినతులకు సత్వర పూర్తిస్థాయి పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని సీఎం తెలిపారు. వినతులపై ప్రజలను అక్కడికి ఇక్కడికి తిప్పే పరిస్థితి ఇకపై ఉంటే సహించేది లేదని హెచ్చరించారు. రెవెన్యూ శాఖ పరిధిలో ఎక్కువ సంఖ్యలో సమస్యలు, ప్రజలు ఇబ్బందులు పడటానికి కారణాలను పూర్తిగా విశ్లేషించి సమూల మార్పులు చేయాలని అధికారులకు సీఎం
సూచించారు. ప్రజలు సులభంగా రెవెన్యూ సేవలు పొందేందుకు అవసరమైన ప్రక్షాళన చేపట్టాలన్నారు. ఏ తరహా ఫిర్యాదును ఎలా పరిష్కరిస్తున్నారు, ఎంత సమయం తీసుకుంటున్నారు, ప్రజల నుంచి సంతృప్తి వ్యక్తం అవుతుందా లేదా అనే అంశాలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. గత 5 ఏళ్లు జరిగిన భూ కబ్జాలు, తప్పుడు లావాదేవీలు, వివాదాలపైన సీఎం చర్చించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం రాంపురం పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి సవిత పాల్గొన్నారు. కొండపల్లి, రాంపురం, మరువపల్లి గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు 1,20,00,000 రూపాయలతో 40,000 లీటర్ల సామర్థ్యంతో ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణ పనులను ప్రారంభించారు. కొండపల్లిలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేస్తూ వస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, పొలం పిలిచింది కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి బాటలో ఓ పక్క పోలవరం పనులు జరుగుతున్నాయి, ఓ పక్క అమరావతి పనులు జరుగుతున్నాయి. ఈ రోజు మా నియోజకవర్గంలో ఒక్కొక్కరి ఓవర్ హెడ్ ట్యాంక్ 40,000 లీటర్లతో 30 లక్షలతో ట్యాంక్ నిర్మాణానికి కూడా భూమి పూజ చేశాం. మరి పెనుగొండ నియోజకవర్గంలో సుమారుగా 140 ఓవర్ హెడ్ ట్యాంక్స్ కూడా ఈ ప్రభుత్వంలో మేము శాంక్షన్ చేయించాం. అందుకు ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. కొత్త పెన్షన్స్ కూడా ఇవ్వబోతున్నాం. ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం 4,000 పెన్షన్ ఇస్తామన్నా 4,000 పెన్షన్ 1వ తారీఖు అందజేస్తున్నాం. అదే విధంగా దీపం 2 కింద సిలిండర్లు, ఉచిత సిలిండర్లు ఇచ్చాం. కొత్త రేషన్ కార్డు, అదే విధంగా కొత్త ఇండ్లు కూడా ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, మరి మన రాయలసీమకు హైకోర్టు బెంచ్ ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదే విధంగా మన డ్రోన్ హబ్ కూడా మన రాయలసీమకి రావడం, మరికొన్ని పరిశ్రమలు కూడా మన రాయలసీమకు, మన సత్యసాయి జిల్లాకు కూడా వస్తున్నాయన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తుంది. మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా శాసనసభ ఎన్నికల్లో పార్టీ పనితీరు, వచ్చే ఏడాది జరిగే ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలపై కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి CWC చర్చించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన భేటీలో రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శులు ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్ తదితరులు పాల్గొన్నారు. వచ్చే ఏడాది జరిగే ఢిల్లీ శాసనసభ ఎన్నికలకు సన్నాహాలు మొదలుపెట్టడంతో పాటు పొత్తుల కోసం సంప్రదింపులు జరపాలని సూచించింది. అలాగే బీహార్ ఎన్నికలకు సిద్ధం కావాలని CWC పేర్కొంది. మహావికాస్ అఘాడీలో భాగంగా ఉన్న కాంగ్రెస్ మహారాష్ట్ర ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. 100కు పైగా స్థానాల్లో పోటీ చేసి కేవలం 16 చోట్ల గెలుపొందింది. జార్ఖండ్లో కాంగ్రెస్ మిత్రపక్షం JMM భారీ మెజార్టీతో అధికారం కైవసం చేసుకుంది. హర్యానా ఎన్నికల్లో హస్తం పార్టీకి గట్టి షాక్ తగిలింది. బీజేపీ చేతిలో ఓటమి పాలైంది. మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ఈసీ ప్రకటించిన పోలింగ్, ఓట్ల లెక్కింపు సమాచారం లోపభూయిష్టంగా ఉందని కాంగ్రెస్ ఆరోపించింది. సంబంధిత ఆధారాలు చూపేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని ఈసీని కోరింది. జార్ఖండ్కు చెందిన గిరిజన వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా మునిమనవడు మంగల్ ముండా మృతి చెందారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆయన రాంచీలో ఉన్న రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు. ఈ నెల 25న కుంతి జిల్లాలో జరిగిన ప్రమాదంలో వాహనం రూఫ్ పై నుంచి కింద పడిపోవడంతో మంగళ్ తలకు బలమైన గాయాలయ్యాయి. ఆయనకు వెంటిలేటర్పై వైద్యులు చికిత్స అందించారు. అయితే గుండెపోటు రావడంతో మంగళ్ ముండా మృతి చెందారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల దోపిడీకి వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాడిన గిరిజన స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా ముని మనవడు మంగళ్ ముండా మృతి తనను తీవ్రంగా కలిచివేసిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇది జార్ఖండ్ గిరిజన సమాజానికి తీరని లోటని అన్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ మంగళ్ ముండా భౌతిక కాయానికి నివాళులర్పించారు.